అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కళా వెంకట్రావు గారు, వేదిక పైనున్న సహచర మంత్రివర్గ సభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అర్జునుడు గారు, ఈరోజు మీ అందరి యొక్క అభిమాన నాయకుడైనటువంటి దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్, అదే మాదిరిగా బుచ్చబాబు, వీళ్ళందరితో కలిసి వందలాది మంది కార్యకర్తలతో నాయకులతో తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారు. మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతున్నానని చెప్పి కూడా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడే నెహ్రూ గారు చాలా విషయాలు మాట్లాడారు, చాలా డీటెయిల్గా కూడా చెప్పాడు. నేను మంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన విజయవాడ నుంచి నన్ను కలిశారు ఆ రోజుట్లో. తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన్ని ఎయిర్పోర్ట్కి వెళ్లి ఘన స్వాగతం పలికి మొట్టమొదటి వ్యక్తి మన దేవినేని నెహ్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కొక్కసారి రాజకీయాల్లో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. దానికి కొన్నిసార్లు మన సమాధానం కూడా చెప్పలేము. ఎందుకంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను కాబట్టి ఈ రోజు మీరు చూస్తే ఈ రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి చేసే బాధ్యత, ముందుకు నడిపించే బాధ్యత భగవంతుడు నా మీద పెట్టాడని కూడా నేను భావిస్తున్నా. ఒక్కొక్కసారి చరిత్ర మీరు ఒకసారి ఆలోచిస్తే, తిరుపతిలో నేను వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవం సందర్భంగా ప్రభుత్వ లాంఛనాలతో బట్టలు ఇవ్వాలి. ఆ రోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను సిమ్స్ హాస్పిటల్లో ప్రాణదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానం కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ రోజు మీరు చూస్తే 800 కోట్ల రూపాయలు కార్పస్ అయి 1,00,000 మంది ఎవరొచ్చినా అన్నదానం చేస్తున్నారంటే అది మన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత నేను రాయలసీమలో ఆరోగ్య సమస్యలున్నాయి, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఆయన దయ వల్ల పేదవాళ్ళ ఆరోగ్యం కోసం ఉచితంగా చేసే దానికోసం ప్రాణదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అప్పుడే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లి బ్రహ్మోత్సవం సందర్భంగా బట్టలు ఇవ్వాలనుకుంటే ఆ రోజు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది. ఇప్పటికి కూడా 24 క్లేమోర్ మైన్స్ పెట్టి ఆ రోజు హత్యా ప్రయత్నం జరిగితే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నన్ను కాపాడాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, చరిత్ర ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. తెలుగువారి చరిత్ర చాలా బాధాకరమైన చరిత్ర కూడా. ఒకప్పుడు తెలుగు వారందరూ మెడ్రాస్లో ఉన్నాం, మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నాం. అక్కడుండి స్వాతంత్రం వచ్చిన 3 సంవత్సరాల తర్వాత పొట్టి శ్రీరాములు గారు తెలుగు వారికి ఒక రాష్ట్రం కావాలని చెప్పి పోరాడారు. ఆ పోరాట ఫలితం ఆయన ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ రోజు విజయవాడ కేంద్రంగా కాకుండా ఆనాటి పెద్దలు కర్నూలు కేంద్రంగా పెట్టారు. మళ్లీ 3 సంవత్సరాల్లో మీరు ఒకసారి చూస్తే తెలుగు వారందరూ కలిసి మనకు ఒక రాష్ట్రం కావాలి, ఒక భాషా ప్రయుక్త రాష్ట్రానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయ్యింది. ఆ తర్వాత మీరు చూస్తే మనందరం కూడా 60 సంవత్సరాలు హైదరాబాద్ లో ఉన్నాం. తెలుగు జాతికి ఉనికుండేది కాదు. అలాంటి సమయంలో
నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాను. నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టాను. ప్రపంచం మొత్తం తిరిగాను. ఒక్కొక్క కంపెనీ దగ్గర తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చాను. ఈరోజు హైదరాబాద్ ఒక నాలెడ్జ్ నగరంగా తయారైందంటే అడుగడుగున నా శ్రమ ఉంది, నా కష్టం ఉంది. దీన్ని చరిత్రలో ఎవ్వరూ తీసేయలేరు. ఇది నగ్న సత్యం అని చెప్పి కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నెహ్రూ గారు ఎప్పుడు సపోర్ట్ చేయకపోయినా ఆ పార్టీ చేసిన తప్పిదం ఒక చారిత్రకం. 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయిందంటే, డిపాజిట్లు ఏ కొద్ది మందికో వచ్చాయంటే దానికి కారణం వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయంతో ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. కానీ ఆ రోజు ఈ రోజు నేను ఒకటే చెప్పాను, తెలుగు వారికి అన్యాయం చేయొద్దండి, సమన్యాయం చేయండి, ఇద్దరికి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేయమని చెప్పాను తప్ప ఎప్పుడు కూడా ఏకపక్షంగా నేను మాట్లాడలేదు. కానీ లెక్క పెట్టుకోకుండా ఆ రోజు చేశారు. సరే, పార్లమెంట్లో ఏం జరిగింది మీరు చూశారు. ఆ తర్వాత నేను ఒకసారి బాధ కలుగుతుంది. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకైక వ్యక్తిని నేనే. 9 సంవత్సరాలు దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నా, 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీ లీడర్గా ఉన్నా. ఆ తర్వాత బ్రహ్మానందరెడ్డి గారు, మన నాయకుడు ఎన్టీ రామారావు గారు, రెండోది అపోజిషన్లో చూస్తే 5 సంవత్సరాలు అపోజిషన్లో పనిచేసింది ఒక్క ఎన్టీ రామారావు గారు తప్ప ఎవరూ పనిచేయలేదు. కానీ ఈరోజు కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పులు పెట్టుకొని వచ్చాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను మొదటి రోజున బస్సులో విజయవాడకు వచ్చినప్పుడు ఆఫీసు కూడా లేకుండా బస్సులో పడుకొని పరిపాలన ప్రారంభించారంటే ఒక దృఢ సంకల్పం తప్ప ఇంకోటి కాదు. ఇది సాధించాలి, అందుకని నేను ప్రారంభించాను. చాలా మంది అన్నారు, మీకు 10 ఏళ్లుంది, ఎందుకు మీరు విజయవాడకు పోతున్నారు, అమరావతికి పోతున్నారని చెప్పి అడిగారు. నేను ఒకటే చెప్పాను, ఈరోజు హైదరాబాద్ నేనే అభివృద్ధి చేశాను. నాకు ఒక నమ్మకం, హైదరాబాద్లో ఏ బిల్డింగ్కి వెళ్ళినా నా సొంతానికి చేయలేదు, కానీ ఆ బిల్డింగ్ చూసినప్పుడు, నా కృషి చూసినప్పుడు ఒక ఆనందం, ఒక సంతృప్తి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఒక బాధ్యత. ఆ బాధ్యత ఆ రోజు ఎలక్షన్లో మీరు చూస్తే ఎన్నో కుప్పిగింతలు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారి మిగిలిన వాళ్ళు. ఎన్నో విధాలుగా ప్రచారం చేశారు. కానీ ప్రజలు అర్థం చేసుకుని కుట్ర రాజకీయాలు తిప్పికొట్టారు. ఈ కష్ట సమయంలో ఒక్క చంద్రబాబు నాయుడు తప్ప వేరే వాళ్ళు ఏమీ చేయలేరని ఏకగ్రీవంగా నాకు ఓట్లేసి గెలిపించారు. అనునిత్యం నాకు ఇది జ్ఞాపకం ఉంది. నేను ఒక తప్పు అడుగేస్తే దానివల్ల నష్టపోయేది మీరే నష్టపోతారు. ఇప్పటికే నష్టపోయిన ప్రజానీకం, ఇప్పటికే ఎంతో ఇబ్బందుల్లో ఉన్న మీరు ఇంకా ఇబ్బందుల్లో ఉండడానికి వీలు లేదు. నా ప్రతి ఒక్క అడుగు మీ అభివృద్ధి కోసమే ఉపయోగపడాలి తప్ప ఎవరో బెదిరిస్తున్నారనో, బ్లాక్మెయిల్ చేస్తున్నారనో, నన్ను తిడుతున్నారనో వెనుదిరిగే సమస్య లేదు. మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఒకసారి బాధ కూడా కలుగుతుంది. ఎంతో మంది ప్రధానమంత్రుల ఎంపికలో నేను ముందున్నాను. అదే మరి దేశ అధ్యక్షుల ఎంపికలో ముందున్నాం. నేను అపోజిషన్లో ఉన్నా, అధికారంలో ఉన్నాను. రాజకీయ నాయకులు గౌరవంగా మాట్లాడతారు. అలాంటిది నన్ను రాజకీయ ఓనామాలు తెలియని వ్యక్తి చెప్తూ కొట్టమనే విధంగా మాట్లాడితే ఎంత దుర్మార్గమో మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఒక మనిషిని, బాధ ఉంటుంది, ఆవేశం ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా భరిస్తున్నానంటే
నేను ఒక లక్ష్య సాధనకు భరిస్తున్నాను తప్ప ఇంకొక దానికి కాదు. నా లక్ష్య సాధన ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయాలి, మీ కష్టాలు తీర్చాలి, మీకు సంపద సృష్టించాలి, మీ జీవితాల్లో వెలుగు చూపించాలి. దానికోసం నేను చేస్తున్నా. 2.5 సంవత్సరాలు 23 సార్లు ఢిల్లీకి వెళ్ళాను. ప్రధానమంత్రి గారిని కలిశాను, మంత్రులు కలిశాం, మనకు రావాల్సిన కొన్ని ఫండ్స్ తెచ్చుకున్నాం. కానీ మౌలికంగా ఏవైతే ఆ రోజు ఇచ్చిన హామీల్ని మొన్నటి వరకు నెరవేర్చలేకపోయారు. నేను అడిగాను, ఇప్పటికే సమయం అయింది, మేమందరం ఇబ్బందుల్లో ఉన్నాం. మామూలుగా విభజన సమయంలో మేము అవమానాన్ని భరించాం, ఇంకో పక్క అన్యాయం కూడా జరిగింది. మీ మీద నమ్మకంతో నేను మీతో కూడా కలిసి ఆ రోజు ఇద్దరం కలిసి ఎన్నికల్లో పోటీ చేశాం. ఇప్పటికైనా సరే మీరు న్యాయం చేయాలని చాలా గట్టిగా కూడా రిక్వెస్ట్ చేశాను. అయితే ఈరోజు కేంద్రం రాష్ట్రంలో ఉండే ప్రజానీకం మొత్తం ఆలోచించాలి. ఆనాటి పార్లమెంట్లో పెట్టినటువంటి విభజన చట్టంలో ఉండే విషయాలు అవన్నీ కూడా రాజధాని నిర్మాణానికి సహాయం, 14-15 సంవత్సరాల లోటు బడ్జెట్కి నిధులు ఇవ్వడం, అదే మరిగా 11 ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో, కాలేజీలు ఉన్నాయో, ఐఐటి కానీ, ఐఐఎం కానీ, ఐజర్ కానీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ ఇవన్నీ ఇవ్వడం, అదే మరిగా వెలుగుబడిన జిల్లాలకు ఆర్థిక సహాయం చేయడం, రైల్వే జోన్ ఇవ్వడం, ఇవన్నీ కూడా పెట్టారు. దాంట్లో నేను ఎక్కడా రాజీ పడలేదు. అదే మరిగా ఆ రోజు పార్లమెంట్లో ప్రత్యేక హోదా పెట్టారు. ప్రత్యేక హోదా వచ్చినప్పుడు ఇప్పుడు బిల్లు పెట్టలేం, కానీ హామీ ఇస్తున్నాం, 5 సంవత్సరాల్లో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి ఆ రోజు పార్లమెంట్లో హామీ ఇచ్చాడు. అది అయిన తర్వాత మీరు చూస్తే 14వ ఆర్థిక సంఘం వచ్చింది. దాంట్లో మనకు కొంత వెసులుబాటు ఇచ్చారు. కానీ నేను ఒకటే చెప్పాను, ఈ రోజు దక్షిణ భారతదేశంలో ఎక్కువ తలసరి ఆదాయం మాదే, జనాభా ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆదాయం తక్కువ ఉంది. అదే మరి ఇన్స్టిట్యూషన్స్ లేవు, ఇండస్ట్రీస్ లేవు, రాజధాని లేదు, పట్టణ ప్రాంత జనాభా తక్కువ ఉంది, మా ఆదాయం వ్యవసాయంలోనే వస్తా ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వచ్చే సమస్య కూడా లేదు. కాబట్టి ఉదారంగా హెల్ప్ చేయాలని నిరంతరం పోరాడాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఏదైతే ప్రత్యేక హోదాకు వచ్చే వనరులు కానీ, డబ్బులు కానీ, నిధులు కానీ పూర్తిగా మేము బ్యాలెన్స్ చేస్తామని చెప్పారు. దానిపై నేను ఆలోచించాను, ఒక విజ్ఞతతో ఆలోచించాను. 2.5 సంవత్సరాలు అయింది, కష్టాల్లో ఉన్నాం. ఇప్పుడు వెసులుబాటు కావాలి. ఇప్పుడు ఏదైతే నష్టం లేదన్నారో అన్ని ఆలోచించి ఒక తెలిసిన వ్యక్తిగా ఈరోజు ప్యాకేజీ ఒప్పుకున్నాను తప్ప ఇంకోటి కాదు. మనకు ఒక్క పైసా నష్టం వచ్చినా ఎట్టి పరిస్థితుల్లో నేను ఎదురుగే సమస్య లేదు. నాకంతా కూడా మీ ప్రయోజనాలు తప్ప ఇంకోటి కాదు. 2.5 సంవత్సరాలుగా చూశాం. ఒకప్పుడు విజయవాడ, ఈరోజు విజయవాడ మార్పు ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మార్పు ఉందంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవునని చెప్పండి. ఇది ప్రారంభం మాత్రం. నిన్న కృష్ణా పుష్కరాలు జరిగాయి, బ్రహ్మాండంగా చేశాం. విజయవాడ పేరు మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు అమరావతి భవిష్యత్తులో ఒకటే చెప్తున్నాను, ప్రపంచంలో ఉండే అగ్ర నగరాల్లో మన అమరావతి ఒకటిగా ఉంటుంది, అందులో సందేహం లేదు. దానికోసం ఎన్ని అవస్థలు పడ్డామో మీరే చూశారు. ఇప్పుడే నెహ్రూ గారు కూడా ఒక మాట చెప్పారు. నేను ఒక విజ్ఞప్తితో పిలిపించాను, నా దగ్గర డబ్బులు లేవు. ఈరోజు మీరు డబ్బులు లేనప్పుడు 35,000 ఎకరాలు భూసేకరణ చేయాలంటే 35,000 కోట్లు కావాలి. నేను ఆ రోజు పిలిపించినప్పుడు రైతులు ముందుకొచ్చారు, నా మీద నమ్మకం పెట్టి రాజధాని నిర్మాణం కల
నిజం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్నిసార్లు కుప్పిగంతులు వేశారో చూశారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ గాని కొంతమంది కాంగ్రెస్ నాయకులు గాని. అడ్డం పడుతున్నారు. అంతేకాకుండా ఈ రోజు కూడా మీరు చూస్తే 50,000 ఎకరాలు 56,000 కోట్ల రూపాయలు అందులో అవినీతి జరిగిందని మాట్లాడతారు. సింగపూర్ కంపెనీలు, సింగపూర్ గవర్నమెంట్ కంపెనీలవి. ఏదైనా దేశంలో అవినీతి లేదంటే, అవినీతి పరుల అడ్రస్ కూడా కనపడకుండా ఏకైక దేశం ఏదైనా ఉందంటే అది మొదటి స్థానంలో సింగపూర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు చేసే అవినీతి కానీ సింగపూర్లో చేస్తే మళ్ళీ ఎక్కడ అడ్రస్ కూడా కనపడరు, మనుషులు కూడా కనపడరు. అలాంటి అవినీతి పరులు ఆ దేశాన్ని గురించి నన్ను గురించి మాట్లాడుతున్నారు. ఇంకొక పక్క పోలవరం మీరు చూశారు. పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే దగ్గర దగ్గర ఇంకా 20 నుంచి 30,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఒక్క ల్యాండ్ అక్విజిషన్కే 20,000 కోట్లు కావాలి. ప్రాజెక్టు పూర్తి చేయాలి. ఇది లేట్ అవుతుందనే ఉద్దేశంతోనే రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి పట్టిసీమ ప్రాజెక్ట్ ఇప్పుడే నెహ్రూ గారు చెప్పారు 1 సంవత్సరంలో మీరు పూర్తి చేసి నేను వచ్చి మిమ్మల్ని స్వాగతం పలుకుతానన్నట్టు నా మీద సవాలు వదిలిపెట్టారు. మీరు చేయలేరన్నారు, ఇది సాధ్యం కాదన్నారు. అయినా కూడా సంవత్సరం లోపల పట్టిసీమ పూర్తి చేసి కృష్ణా డెల్టాకు నీళ్లు ఇచ్చామంటే, డెల్టాను కాపాడామంటే అది పట్టుదల. నేను అడుగుతున్నా, ఒకప్పుడు కృష్ణా డెల్టా ఈ రోజు కూడా మీరు చూస్తే శ్రీశైలానికి కూడా నీళ్లు రాలేదు. ఇంకా 120 టీఎంసీ రావాలి. అక్కడి నుంచి నాగార్ సాగర్ రావాలి, పులిచింతలకు రావాలి. ఇప్పటికే సెప్టెంబర్లో ఉన్నాం. సెప్టెంబర్లో ఉంటే ఇంతవరకు మన వరి పంట వేయకపోతే డెల్టాలో ఎప్పుడు పంట వేస్తాను అడుగుతున్నా. ఈరోజు పోలవరం మన పట్టిసీమ నీళ్లు తెచ్చాం, గోదావరి నీళ్లు వచ్చాయి. చరిత్రలో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు కాటన్ దొర గోదావరి పైన ధవళేశ్వరం, కృష్ణా పైన ప్రకాశం బ్యారేజ్, ఇంకో పక్క నెల్లూరులో సంగం బ్యారేజ్ కట్టాడు. దీనివల్ల నాగరికత మారింది. నేను ఒకటి ఆలోచించాను, మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు వెనుకబడిన జిల్లాల కోసం ఆ రోజు హంద్రీ నీవా, తెలుగు గంగ, గాలేరు నగరి ప్రారంభించింది ఎన్టీ రామారావు గారు ప్రారంభించారు. ఆ ప్రాజెక్టుని పూర్తి చేసే అదృష్టం భగవంతుడు నాకు ఇచ్చాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 50 ఏళ్లు పట్టిసీమ పోలవరం ఒక కలగా మారిపోయింది. అది నిజం చేయడం కోసం నేను ఈరోజు ముందుకు పోతున్నా. మొన్న సోమవారం పోలవరానికి వెళ్ళాను. ప్రతి సోమవారం పోలవరానికి వెళ్ళడం కానీ నెలకొకసారి వెళ్ళడం, ఇక్కడి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసి 18 లోపల పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేనన్నా, సోమవారం నా డైరీలో సోమవారం కాదు పోలవరం. ప్రతిరోజు సోమవారం చూడంగానే పోలవరం గుర్తు రావాలి, పోలవరంగా దాన్ని నామకరణం చేసుకోవాలి, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి, పోలవరం తెలుగు జాతికి జీవనాడి, ఆంధ్రప్రదేశ్కు వరం, ఇది పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి సందర్భంలో ఈరోజు మీరు చూస్తా ఉంటే మళ్ళా సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు. సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేయండి, మీకు అవసరం లేదు, మీరెందుకు పెట్టుకుంటారు అంటే ప్రాజెక్టు రాకూడదు, రైతులకు నీళ్లు రాకూడదు. వీళ్ళకి బాగా తెలుసు, ఒక్కసారి నా పట్టుదల ఉడుం పట్టుదల తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. మీకోసం నేను అభివృద్ధి చేయడం లేదు, రాష్ట్ర ప్రజానీకం కోసం చేస్తున్నా. ఈ రాష్ట్రంలో కరువు లేకుండా చేస్తాను. నేను ఒక పిలిపిచ్చాను, తుఫాన్ వస్తే, ఉదుహు తుఫాన్ వస్తే, ఉదుహు తుఫానుకు మీరు భయపడద్దండి,
ముందుకెళ్ళండి. విశాఖ వాసులది ఉక్కు సంకల్పం అని చెప్పి ఈరోజు మీరు చూస్తే 2 ఏళ్లలో విశాఖపట్నాన్ని తిరుగులేని శక్తిగా నిర్మాణం చేశాం. అది వాస్తవం. నేను రాయలసీమ వాసులకు ఒక పిలిపించాను. కరువుకు మీరు భయపడద్దండి, నేను మీకు అండగా ఉంటా. కరువు మనలో చూసి భయపడాలి తప్ప కరువుకు మనం భయపడవలసిన అవసరం లేదని పిలిపించాను. దాన్ని సాధించి తీరుతాను. అందుకే పంట సంజీవని తీసుకొచ్చాం. వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మారుస్తున్నాం. అదే సమయంలో నదుల అనుసంధానం చేస్తున్నాం. చెరువుల్లో పూడిక తీస్తున్నాం. ఎప్పుడూ జరగని పనులు ఈరోజు జరుగుతున్నాయి. ఇంకో పక్క పంట రక్షణ కింద రెయిన్ గన్ తీసుకొచ్చి రాయలసీమలో వర్షాభావం ఉంటే మెట్ట పంటలు కాపాడే బాధ్యత తీసుకున్నాం. ఇవన్నీ కూడా అవసరాన్ని బట్టి మార్పులు చేసుకుంటూ వచ్చాను. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, నాకు స్వార్థం లేదు. నా జీవితంలో అన్నీ చూశాను. కానీ ఈరోజు నేను ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నా మీద నమ్మకం పెట్టుకొని మీరు ఇది చేశారు. ఆ రోజు రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రానికి నష్టం చేయాలని, భవిష్యత్తులో కోలుకోలేకుండా ఉంటుందని ఆశించే ఇష్ట ప్రకారం చేశారు. నేను ఇది ఒక సవాలుగా తీసుకున్నాను. కష్టాలు ఎప్పుడూ ఉండవు. నేను ఇంకొక మాట కూడా చెప్పాను. ఒక క్రైసిస్, ఒక సంక్షోభం, ఒక అవకాశం. ఈరోజు రాజధాని ఒక సంక్షోభం. ఈరోజు అలాంటి రాజధానిని బ్రహ్మాండమైన రాజధానిగా కట్టి హైదరాబాద్లో 2 నగరాలుంటే 3వ నగరం సైబరాబాద్ చేశారు. కానీ ఈరోజు అమరావతి నిర్మాణం చేసి ఇటు విజయవాడ, అటు గుంటూరు ఇవన్నీ కూడా కలిసిపోయి ప్రపంచంలోనే మేటైన రాజధానిగా ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా ఈ రాజధాని తయారు చేస్తాం. అదే కాదు, పేదవాళ్ళ సంపద పెంచాలని ఆలోచిస్తున్నాం. మీరు మనం చూశారు, 200 రూపాయలు 1000 రూపాయలు చేశాను. 43 లక్షల మందికి నెలవారీగా మొదటి తారీఖున జీతాలు ఎట్లిస్తామో వాళ్ళ ఇంటికే తీసిపోయి ఇస్తున్నాం. ఇంకో పక్క 5 కేజీల బియ్యం ఈ పాస్ పెట్టి నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నాం. అక్టోబర్ 2వ తారీఖున చంద్రన్న బీమా పథకం పెట్టి అసంఘటిత కార్మికులందరికీ చనిపోయిన వికలాంగులైన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేసే కార్యక్రమానికి ఒక భద్రత కలిగించే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అతను రిక్షా కార్మికుడు కావచ్చు, ఎండల్లో పనిచేయచ్చు, లేకుంటే చిన్న చిన్న షాపుల్లో పనిచేయచ్చు. అందరికీ కూడా 2 కోట్ల మందికి ఇన్సూరెన్స్ స్కీమ్ ఇస్తున్నాం. మీ పిల్లల స్కాలర్షిప్లు చూస్తే చదువులో నెల ఇస్తున్నాం. ఇబ్బందులున్నాయి, మీకు కష్టపడడం నా ఇష్టం కాదు. 24,000 కోట్ల రూపాయలు రైతు రుణ విముక్తి చేశాను. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత నేను సవాలు విసురుతున్నా, ఏ ప్రభుత్వం ఇచ్చిందా? ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డాక్రా సంఘాలకి ఒక్కొక్క మెంబర్కి 10,000 రూపాయలు ఇస్తున్నాం. కొన్ని రాష్ట్రాల్లో మిగులు బడ్జెట్ ఉంది, ఆదాయం ఎక్కువ ఉంది. కానీ ఈరోజు ఆదాయం లేదు, బడ్జెట్ డెఫిసిట్ గా ఉంది. అయినా కూడా ఎన్నిక్కిపోకుండా ఇస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ముస్లింల కోసం, క్రిస్టియన్ల కోసం కానీ, ఇంకో పక్క చూస్తే కాపుల కోసం, బ్రాహ్మిన్స్ కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరికి కూడా లిబరల్ గా డబ్బులు పెట్టాను. పెద్ద ఎత్తున వాళ్ళ సంక్షేమం చూస్తున్నాం. ఇవి చేస్తూనే అభివృద్ధి కార్యక్రమాలు విజయవాడలో మీరు చూశారు. రోడ్లు వేశాం, ఫ్లైఓవర్లు కడుతున్నాం. కనకదుర్గమ్మ టెంపుల్ మీరు చూస్తే, ఒకప్పుడు కనకదుర్గమ్మ టెంపుల్ చూశారు, దారి కూడా బాగాలేదు. ఈ రోజు కనకదుర్గమ్మ టెంపుల్ చూసినప్పుడు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే ఒక మంచి టెంపుల్ గా తయారు చేసే బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రకాశం బ్యారేజ్ చూస్తున్నారు, సాయంత్రం పోతే ఆ లైటింగ్ చూస్తే విజయవాడలో ఉన్నామా లేకుంటే ఆమ్స్టర్డామ్ లో ఉన్నామా
ఎక్కడున్నా అని ఆశ్చర్యం కలిగే విధంగా మనం కార్యక్రమాలు చేపట్టాం. రేపు రాబోయే రోజుల్లో 3 కాలువలు ఉన్నాయి. ఈ 3 కాలువలు కూడా విజయవాడకి శోభనిచ్చే విషయాలు. ఈ 3 కాలువల పక్కనుండే వారికి ఎవ్వరికి అన్యాయం చేయను. మంచి ఇండ్లు కట్టిస్తా, ఉపాధి కల్పిస్తా. అక్కడి నుంచి ఈ కాలువలన్నీ కూడా బ్యూటిఫికేషన్ చేస్తే విజయవాడ షేప్ పూర్తిగా మారుతుంది. బ్రహ్మాండమైన సిటీగా సాయంత్రం అయితే కుటుంబ సభ్యులతో పోయి 1 గంట 2 గంటలు కూర్చొని ఆనందంగా కాలం గడిపే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వనరులు మనకున్నాయి. ఆ వనరులే నేను సద్వినియోగం చేస్తున్నా. ఆ సమయంలో నేను ఒక పిలుపిచ్చాను. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అవసరమా తమ్ముళ్ళు? మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పార్టీలు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నాను. అదే మార్గం మనం చూస్తే అసెంబ్లీలో చర్చ చేసి అవసరమైతే నాకేమన్నా కొత్త ఆలోచనలు ఇస్తామంటే 3 రోజులు బెంచీలు ఎక్కారు. నేనే బెంచీ ఎక్కిద్దాం అనుకున్నా, వాళ్లే ఎక్కారు. మంచి పని చేశారు. అలాంటి తప్పుడు మార్గంలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. రాజకీయం తెలియదు, నేర్చుకోవాలనే ధ్యాస లేదు. తప్పుడు మార్గంలో ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. రాజకీయం తెలియదు, నేర్చుకోవాలనే ధ్యాస లేదు. వాళ్ళు చేసే కార్యక్రమాలని ఉన్మాద కార్యక్రమాలు. నేరుగా మా దగ్గరికి వస్తారు. నా అనుభవం అంత లేదు, వీళ్ళ వయస్సు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి అనుభవం లేని వ్యక్తులు, ఏమీ తెలియని అజ్ఞానం ఉండే వ్యక్తులు మా బెంచీల దగ్గరకు వచ్చి ఆడ మగ అనే తేడా కూడా లేకుండా ఇష్ట ప్రకారం బిహేవ్ చేస్తారు. అంటే మగవాళ్ళను తిరిగి మాట్లాడచ్చు, కానీ ఆడవాళ్ళు తిరిగితే మనం కూడా మాట్లాడలేము. ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసి ఓసారి మనం కూడా ఎమోషన్కి పోతే దానివల్ల అక్కడ ఘర్షణ జరిగితే ఇద్దరు ఒకటేనే భావన తెప్పించాలని నేను ఒక మాట చెప్పాను మా ఎమ్మెల్యేలకి, మంత్రులకి. వాళ్ళ పరిస్థితి బాగాలేదు. ఒక నాయకుడు సరైన నాయకుడు లేకపోతే మిగిలిన నాయకులు కూడా ఉన్మాదులుగా తయారు చేస్తారు. మీరు అటని చెప్పి మీరు కూడా ఆవేశానికి లోనై మిమ్మల్ని తిట్టారు కాబట్టి మీరు తిట్టి, వాళ్ళు మీ మీదకి వచ్చారు కాబట్టి మీరు వాళ్ళ మీదకి పోతే రసాభాస అవుతుంది. దగ్గరికి కూడా పోవద్దండి. మనం ఆ పని వద్దు. చట్టపరంగా ఏం చేయాలో అదే చేద్దాం. మనం ఎమ్మెల్యేలుగా ఉన్నాం, అధికారంలో ఉన్నాం. ఇది ఆక్యుపేషన్ లెజార్డ్గా తీసుకుని మీరందరూ జాగ్రత్తగా ముందుకు పోమని చెప్పి కోరాను. అందువల్లనే మన గౌరవం కాపాడాం. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. కావేరి నీళ్ల కోసం 2 రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయి. ఎన్ని నీళ్లను చూస్తే 15 కూడా లేవు, 14 టీఎంసీ నీళ్లు. మన రాష్ట్రంలో 1 సెంటీమీటర్ వర్షపాతం పడితే 59 టీఎంసీ నీళ్లు పడినట్టు. అందులో కొన్ని రన్ ఆఫ్లు వెళ్ళిపోతాయి, కొన్ని ఆవిరిగా వెళ్ళిపోతుంది, కొన్ని భూగర్భ జలాలుగా మారతాయి. 2 రాష్ట్రాల్లో చూస్తే దగ్గర 100 టీఎంసీల పైన 1 సెంటీమీటర్కి వస్తాయి. అలాంటి చిన్న విషయానికి ఘర్షణ పడి బెంగళూరు లాంటి సిటీ ఈరోజు తగలబడతా ఉందంటే, పరువు పోయిందంటే, దానివల్ల రాబోయే రోజుల్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే నమ్మకం పోయే పరిస్థితి వస్తా ఉంది. నేను అందుకనే ఆలోచిస్తున్నా. ఈరోజు వీళ్ళందరూ నాయకులు మాట్లాడుతున్నారు, ప్రత్యేక హోదా కావాలని మాట్లాడుతున్నారు. కాకినాడలో దివి ల్యాబొరేటరీస్ అయితే 500 కోట్ల రూపాయలతో ఇండస్ట్రీ పెడతామంటే వీళ్ళ ఎమ్మెల్యేలు పోయి అడ్డుపడతారు, ఈ నాయకులు పోయి అడ్డుపడతారు. నేను అందుకే చెప్పా, మీ ఆటలు నా దగ్గర సాగవు. అవసరమైతే మీ తోక కట్ చేసినా సరే ఇండస్ట్రీ తెప్పిస్తారని ముందుకు పోతున్నా. నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. ఈరోజు నేను ఒక పిలుపిచ్చాను. ఆ పిలుపు 180% ఈ తెలుగుదేశం పరిపాలన వల్ల లాభం పొందాలి, ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి.
నాకు ఏ సమస్య లేదు. నా కుటుంబం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నా కుటుంబ సభ్యులు 5 కోట్ల మంది. నా కుటుంబ సభ్యులు మీ సౌభాగ్యం, మీ ఆనందం, మీ అభివృద్ధి ఏకైక లక్ష్యం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉండాలని ఆలోచిస్తా. ఎవరైనా అలగా జనం వచ్చి రోడ్డు మీద గొడవ చేస్తే తాట తీస్తాను తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఆ భయం మీకు అవసరం లేదు. నిర్భయంగా ఆడబిడ్డలు కూడా రోడ్డు మీద తిరగచ్చు. రేపు రాబోయే సీసీటీవీ కెమెరాలు పెడతాను. ఎవరైనా కానీ మీ జోలుకు వస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతాను. రెండోది పేదరిక నిర్మూలన నా ధ్యేయం. మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ఒక పిలుపిచ్చాడు. ఆ రోజు ఒక సందేశం ఇచ్చాడు. సమాజమే దేవాలయం, పేదవాళ్లే నాకు దేవుళ్ళని చెప్పిన ఏకైక వ్యక్తి భారతదేశంలో ఎన్టీఆర్ అనే విషయం మనం మర్చిపోవడానికి వీల్లేదు. నేను అందుకని సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా కార్యక్రమాలు చేపడతాను. నేను చేసే ఈ యజ్ఞంలో అపోజిషన్ పార్టీలు మీరు చూస్తున్నారు. నిత్యం ఏదో గొడవ. నేను ఒక మాట చెప్పాను, హిట్ అండ్ రన్. వీళ్ళకి ధైర్యం వచ్చి మీ దగ్గర రాలేరు, నా దగ్గర రాలేరు. ఎన్నికల్లో గెలవరు, గెలవబోరు, డిపాజిట్ రావు. కానీ తప్పుడు పనులు చేస్తూ ఇబ్బంది పెడతారు. దానివల్ల నా కొంత సమయం దానికి హెచ్చించాల్సి వస్తుంది. ఎక్కడో కోర్టులో వేస్తాడు. ఏమరపాట్లు ఉన్నప్పుడు ఒక స్టే తీసుకొస్తారు. మళ్ళా దాన్ని వెకేట్ చేయించాలి. ఇంకో పక్క ఏందో ఒక ఆందోళనని ఒక నెగటివ్ ఇమేజ్ వచ్చేట్టుగా ఒక ఇండస్ట్రీ వస్తే అడ్డుపడతారు. ఇలాంటివన్నీ తప్పుడు కార్యక్రమాలు చేసినప్పుడు మీరు నాకు సహకరిస్తే నాకు ఏమాత్రం ఇది లేదు. ఇలాంటి వ్యక్తులకు మీరు ఎవరైనా సహకరిస్తే, దుర్మార్గులకు మీరు సహకరిస్తే జరిగేది మనకు నష్టం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సమయంలో ఒక పిలిపిచ్చాను. ఆ పిలిపే రాజకీయంగా ఎవరైనా ప్రజలకు సేవ చేయాలనుకుంటే అలాంటి వ్యక్తులు ఉండవలసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకు ముందుకు రమ్మని పిలిపించాను. చాలా మంది వచ్చారు. ఈరోజు దేవినేని నెహ్రూ గారు, దేవినేని అవినీష్ గారు, బుచ్చిబాబు గారు కూడా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. నా పిలుపు అందుకుని నేను కూడా మన వాళ్ళు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది, తీసుకుంటే చాలా బాగుంటుంది మన వాళ్ళ సూచన కూడా అంగీకరించాను. ఆ పరిణామమే వారి పార్టీలో చేరిక. ఇంత మునిపే నెహ్రూను చూశారు. ఎప్పుడు కూడా మోసం చేయడం తెలియని వ్యక్తి, ఒక మాట చెప్తే మాటకు కట్టుబడి ఉండే వ్యక్తి దేవినేని నెహ్రూ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది నాకు కూడా కొత్త కాదు, కలిసి పనిచేశారు. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నా, జిల్లాలో ఎవరైతే నిజమైన నాయకులుండి నిస్వార్థంగా సమర్థవంతంగా ప్రజలకు సేవ చేయాలంటే వారందరికీ సరైన వేదిక తెలుగుదేశం పార్టీ. నేను కూడా ఆలోచించేది, ఏ వ్యక్తి అయినా సరే నేను కూడా ప్రజలకు సేవలు అందించాలనుకుంటే వారికి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాను. నేను ఒక యజ్ఞం చేస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి ఒక యజ్ఞం. ప్రజల ఆనందమే నాకు కావాల్సింది. అలాంటి సమయంలో మంచి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది వచ్చి కలిస్తే నేను అనుకున్నటువంటి ఈ యొక్క అభివృద్ధి ఇంకా తొందరగా సుజావుగా జరుగుతుంది. దానివల్ల రాష్ట్రానికి లాభం వస్తుంది. ఈరోజు పేపర్లో మీరు చూశారు, కష్టాల్లో మనం ఉన్నాం. 2015-16లో 934 బిలియన్ రూపాయలు భారతదేశంలో పెట్టుబడులు వస్తే అందులో 15.8% మనకు వచ్చి 4% మన జనాభా, మనకు వచ్చిన పెట్టుబడులు 15.8% అంటే నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం. ఆ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నా మీద ఒక నమ్మకం,
అదే మరిగా నేను కూడా రాత్రింబగుళ్ళు పనిచేయడం, దేశాలు తిరుగుతున్నా, పెట్టుబడి పెట్టేవారికి విశ్వాసం కలిగిస్తున్నాం. అదే మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో పోయినసారి 2వ స్థానంలో వచ్చాం, ఈసారి మొదటి స్థానంలో వస్తాం. పోయినసారి అభివృద్ధిలో నెంబర్ 1 స్థానంలో వచ్చాం. డబుల్ డిజిట్ గ్రోత్ ఏదైతే అంటున్నారో 10.99% ఎకనామిక్ డెవలప్మెంట్ లో ముందుకొచ్చాం. మన తర్వాతనే అందరూ కూడా సింగిల్ డిజిట్ లో ఉండే పరిస్థితి వచ్చింది. మొన్నే మొదటి క్వార్టర్లో మళ్లీ 12.26% వచ్చాం. అదే ఆల్ ఇండియా లెవెల్లో దేశ అభివృద్ధి చూస్తే 7.3% వచ్చింది. 7.3% వచ్చింది. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఆ రోజు హైదరాబాద్ ని కష్టపడి అభివృద్ధి చేశారు. కానీ ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను ఒక అడుగేస్తే మీరు 5 అడుగులు ముందేసే పరిస్థితిలో మీరున్నారు తమ్ముళ్ళు. అది ఇక్కడుండే శక్తి, సామర్థ్యం, తెలివితేటలు. అయితే మనందరూ సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధ్యం. ఈ విజయవాడలో ఉండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, విజయవాడ ఒక ప్రొఫైల్ మారాలి. పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మీకు గుర్తు చేస్తున్నా. ఒకప్పుడు విజయవాడ ఒక మామూలు సిటీ, ఈరోజు విజయవాడ ఒక రాజధాని. రేపు విజయవాడ ప్రపంచంలోని అమరావతి 5 అగ్ర రాజధానిలో ఒక రాజధానిగా ఉంటుంది. అలాంటి రాజధాని నిర్మాణం కావాలంటే మీలో కూడా ఆలోచన విధానం మారాలి. అదే మరిగా అనేక అవకాశాలు ఉన్నాయి. మీరు ఎంత ఆలోచిస్తే అన్ని అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. ఒకప్పుడు విజయవాడ నుంచి అవకాశాల కోసం, భవిష్యత్తు కోసం ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్లారు, ఇండియాలో అన్ని రాష్ట్రాలకు వెళ్లారు. ఈ రోజు మీరు చూస్తే ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరూ మన అమరావతికి వస్తున్నారంటే బయట పోయిన వాళ్ళు కూడా తిరిగి ఇక్కడికి వచ్చే పరిస్థితి ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈరోజు నెహ్రూ గారి రాకతో కృష్ణా జిల్లాలో ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతుంది. ఇంకా ఒకరిద్దరు ఎవరైనా ఉన్నా నేను ఒకటే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నాకు రాజకీయం స్వార్థం కోసం కాదు, ప్రజల కోసం, మీ సంక్షేమం కోసం. ఎవరైనా తప్పుడు విధానాలు అవలంబించి ఆ పార్టీలో ఉండడానికంటే మంచి వ్యక్తులుంటే మీరు కూడా చేయగలపండి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. అనుకున్న పని 10 సంవత్సరాలు ఉంటే 4-5 సంవత్సరాలని అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే విధంగా ముందుకు పోదాం. దానికి అందరూ సహకరించవలసిందిగా, ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ, రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి. రాజకీయం మీ జీవితాల్ని మారుస్తుంది. ఒక మంచి పార్టీ ఒక మంచి కార్యక్రమం చేస్తే దానివల్ల మీ జీవితాల్లో వెలుగు వస్తుంది. మీరు చేసే కృషికి కూడా అదనంగా లాభం వస్తుంది. ఒక చెడు పార్టీ సరైన పనులు చేయకపోతే దానివల్ల మీరు ప్రయత్నం చేసినా, కష్టపడినా లాభం రాదు, నష్టాలు వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే రాజకీయాన్ని మీరు ఆలోచించాలి. రాజకీయం వల్ల వచ్చే లాభం ఆలోచించాలి. చెడు వ్యక్తుల్ని దూరంగా పెట్టాలి. వాళ్ళకు సహకరించినా, వాళ్ళకు దగ్గర చేరినా, వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడినా దానివల్ల నష్టం మనకే వస్తుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు విజయవాడలో చాలా మీటింగ్లు పెట్టాను. కానీ ఈరోజు గుణదల ఎప్పుడు కూడా బడుగు బలహీన వర్గాలుండే ప్రాంతం, ఒక గట్టిగా నెహ్రూ గారికి పట్టుండే ప్రాంతం. ఈరోజు వారి రాకతో మా రామ్మోహన్ రావు గారు అయితే బాగా ఉత్సాహంగా మొన్నటి బ్రహ్మాండంగా ఫైట్ చేశాడు. ఇప్పుడు అదనంగా బలం వస్తుంది. అందరం కలిసి విజయవాడని ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు చేసి అమరావతి అభివృద్ధి కోసం అందరం కృషి చేస్తామని మరొక్కసారి గట్టిగా మీ యొక్క అదే మరిగా మనమందరం కూడా మేరీమాత పుణ్యక్షేత్రంలో ఉన్నాం. పైన మీరందరూ చూస్తున్నారు. నేను మొన్న కూడా వచ్చి పోయిన సంవత్సరం క్రిస్మస్కి వచ్చాను.
దర్శనం చేసుకుందని ప్రార్థనలు చేశాను. ఈరోజు విజయవాడ అనగానే ఈ మేరీ మాత గుర్తొస్తుంది. అలాంటి పవిత్రమైన స్థలంలో ఈరోజు నెహ్రూ గారు ఇక్కడ పార్టీలో చేరడం నేను ఆనందంగా ఫీల్ అవుతూ మరొక్కసారి మీ అందరికి కూడా అభినందన తెలియజేసుకుంటూ మరొక్కసారి నెహ్రూ గారిని ఆయనతో వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా పార్టీలోకి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి.